फिर उसके बाद में नागेंद्र साहब को माइक देंगे। ఈ రోజు సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు గౌరవనీయులు దానం నాగేందర్ గారి మొట్టమొదటి మీటింగ్ మా మిత్రులు పెద్దలు ఫిరోజ్ ఖాన్ గారి నియోజకవర్గం నాంపల్లి నుంచి స్టార్ట్ చేద్దామని ఏ రోజైతే ఫిరోజ్ ఖాన్ గారు ఆ రోజు చెప్పిండ్రో ఆ రోజు దానం నాగేందర్ గారు ఒకటే మాట చెప్పిండ్రు, నా మొదటి ప్రస్థానం నాంపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ స్థాని విజయోత్సవం కూడా అక్కడి నుంచే మొదలు పెడతా, ఇక్కడ నుంచే నా మొదటి మీటింగ్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి వాళ్ళిద్దరు అనుకున్న రోజు నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే నాంపల్లి నియోజకవర్గం నుంచి దానం నాగేందర్ గారు మీరు 3 సార్లు గెలిపిస్తే మిగతా 3 సార్లు ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి దానం నాగేందర్ గారు ఈరోజు గెలిచి ఈరోజు హైదరాబాద్ లోనే ఒక పెద్ద నాయకులుగా మీరు ఈరోజు మీరు అసెంబ్లీ పంపించిందంటే అది మీ నాంపల్లి మీరందరూ కూడా ఆ రోజు కంకణం కట్టి ఆ రోజు దానం నాగేందర్ గారిని పంపించినందుకు, అందుకే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రోజు దానం నాగేందర్ గారిని పెద్దల సభకు పంపించే దానికోసం సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందర ప్రవేశపెట్టింది. కాబట్టి నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే, అత్యధిక మెజారిటీ నాంపల్లి నియోజకవర్గం నుంచి రావాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు मीटिंग में వచ్చినప్పుడు చూస్తుంటే जो फिरोज खान साहब नामपल्ली कॉन्स्टिट्यूंसी को जो जुनून से जो लड़े वो जुनून को और आप आगे लेके जाना और नामपल्ली के कॉन्स्टिट्यूंसी से फिरोज खान हमेशा बोलते मैं यहाँ से 4 बार हार गया। अभी हमारे अनिल साहब भी बोले फिरोज खान साहब आप कभी हारे नहीं, जो हार के जीतने वाले को बाजीगर कहते हैं, आप बाजीगरी है, आप ये बाजी को जिताना है और नागेंद्र साहब को पार्लियामेंट को भी जाना है। मैं और एक बात आपके सामने लगाना चाहता हूँ, हाल ही में केटीआर और हरीश राव दोनों को आज की तारीख में बिल्ला रंगा के नाम से जानते हैं। वो लोगों का काम हो गया, अभी ये दोनों बिल्ला रंगा बोल के 2 है, वो बाहर मार्केट में घूम रहे हैं, उनका बाप को फार्म हाउस को भिजा दिए ये दोनों की वजह से। हमारा रेवंत रेड्डी साहब ये टीआरएस पार्टी को घर को भिजाया और अभी ये जुनून से तेलंगाना में लड़ना है, क्योंकि अभी बीजेपी को भी घर को भिजाना है। बीजेपी को घर को भिजाना है तो दानम नागेंद्र साहब को जिताना है। నేను ఒకటే విషయం చెప్తున్నా మీకు, ఏ కృషితోటి ఏ కష్టంతో మనం అందరం కొట్లాడి ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు ఇంటికి వెళ్ళగొట్టామో అదే కృషితోటి మనం కొట్లాడాలి, బీజేపీ వాళ్ళని కూడా ఇంటికి పంపించాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి మీరు చూస్తుండ్రు, ఏ ఒక్క రోజైనా కిషన్ రెడ్డి మీ దగ్గరకు వచ్చిందా నేను అడుగుతున్నా, ఎవరినైనా కలిసిండా, ఒక్కరికైనా పని చేసిందా నేను అడుగుతున్నా. మీలో ఎవరికైనా కిషన్ రెడ్డి తోటి కానీ బీజేపీ తోటి కానీ ఒక్క పని కానీ ఒక్క సాయం కానీ జరిగి ఉంటే మీరు వాళ్ళు బీజేపీ ఓటు వేయాలి. కానీ మీకు ఒకటే విషయం చెప్తున్నా, వాళ్ళు ఢిల్లీలో ఉండి రాముని పేరు లేకపోతే ఇంకొకటి రామజన్మభూమి పేరు చెప్పి ఎలక్షన్ కొట్లాడింది. కానీ మేము కూడా రామ భక్తులమే, మేము కూడా పొద్దున పూజ చేస్తాం. దేవుడు మీ ఒక్కరి సొంతం కాదు, మానవ సేవే మాధవ సేవ అని వెంకట చెప్పింది కాబట్టి ప్రజలకు సేవ చేస్తేనే రామునికి సేవ చేసినట్టు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సేవ చేస్తారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు 5 గ్యారంటీలు తీసుకొచ్చి ముందర పెట్టిండు. ఆ 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు ఆల్రెడీ మనం పూర్తి చేసినాం కాబట్టి ప్రజలందరూ కూడా మన వెంబడి ఉన్నారు. ఈ రోజు బీజేపీ సర్కార్ వచ్చిన తర్వాత పెట్రోల్ 110 రూపాయలు అయింది, డీజిల్ 100 రూపాయలు అయింది, ఇవాళ గ్యాస్ సిలిండర్ 1400 రూపాయలు అయింది. ఈ రోజు ప్రజలు ఎల్లాడుతుంటే మోడీ వచ్చేసేమో బోడి మాటలు చెప్పిపోతాడు. ఇక్కడ ఈ రోజు హరీష్ రావు నిన్ను అంటాడు రంజాన్ కిట్లు ఇయ్యలేదు అంటాడు. అరే బేవకూఫ్, నీ దిమాగ్ నీ మోకాళ్ళకు వచ్చినట్టున్నది. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ కి లెటర్ పెట్టింది, రంజాన్ మాసంలో రంజాన్ కిట్లు ఇవ్వాలని చెప్పేసి మా పర్మిషన్ ఇవ్వమని చెప్తే కేంద్రంలో ఉన్న ఎలక్షన్ కమిషన్ అది రిజెక్ట్ చేసింది.
తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రంజాన్ కిట్లు మేము ఇస్తాను మేము తయారైతే కేంద్ర ఎన్నికల కమిషన్ అది రిజెక్ట్ చేసింది. హరీష్ రావు తెలుసుకో ఫస్ట్. ఇంకొకటి వాళ్ళ రంగా అంటాడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు. అరే బెక్కుఫ్ నీ అయ్యను అడుగు, 10 సంవత్సరాల నుంచి నువ్వేం చేసినావు కాబట్టే వాళ్ళ అయ్యను తీసుకుపోయి ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టిండు. అదే విధంగా నేను మీ అందరికి చెప్తున్నా, ఏ విధంగానైతే రేవంత్ రెడ్డి గారు బీజేపీ వాళ్ళని ఇంటికి పంపించిండో మనందరం కూడా రేవంత్ రెడ్డి గారికి బలంగా మనం అందరం కూడా ఇంకా నిలబడేసి బీజేపీ వాళ్ళని కూడా ఇంటికి పంపించే వాళ్ళకు మీరు 40 రోజులు కష్టపడాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ, దానం నాగేందర్ గారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, మాకన్నా మీకు ఎక్కువ తెలుసు. 35 ఏళ్ల కింద మొట్టమొదటిసారిగా ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ఈ రోజు 6 సంవత్సరాలుగా గెలిచి ఒక మంత్రిగా ఒక జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఈ రోజు మీరందరూ ఆయన గెలిపిస్తే పార్లమెంట్ లో పోయి రేపు మన సమస్యల కోసం పోరాడతారని చెప్పేసి మీకు అందరికి విజ్ఞప్తి చేస్తూ मैं आप सबसे गुजारिश करता हूं कि नामपल्ली कॉन्स्टिट्यूंसी में 1 लाख मेजॉरिटी से दानम नागेंद्र साहब को अपन सिकंदराबाद एमपी जिता के पार्लियामेंट को जिताना बोल के मैं सबसे गुजारिश करते हुए और फिरोज भाई मेरे को जो मौका दिया आपको मैं शुक्रगुजार हूं. थैंक यू.